हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. परमेश्वर के पवित्र नाम को महिमा मिले। చిరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. आए हुए आप सभी का प्रभु यीशु मसीह में आपका दिन शुभ हो। ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటున్నాం. प्रकाशित वाक्य उसका 6वां अध्याय उसका 10वां वचन हम लोग पढ़ते हैं। ఇక్కడ కొంతమంది నశించిపోయిన వారు లేక మృతి చెందిన వారి గురించి మనం చూస్తున్నాం. यहाँ पर कुछ लोग जो है नाश हुए हैं या फिर कुछ लोग जो है मृत्यु को प्राप्त हुए हैं, उनके विषय में बात వారు करें। ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలబడ్డారు. वे जो है प्रभु यीशु मसीह के लिए एक गवाही के रूप में वे लोग खड़े थे వారు ప్రభు కొరకు పోరాడినటువంటి మనుషులుగా ఉన్నారు. और वे प्रभु के लिए मतलब लड़ने वाले मनुष्य के रूप में ठहरा వారు गए ప్రభు కొరకు ఎటువంటి ప్రమాదములైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నవారు. और वे लोग प्रभु के लिए कोई भी मुसीबत क्यों ना है उसका सामना करने के लिए वो लोग तैयार खड़े हैं। ఈ ప్రజలను మనం ఇక్కడ చూస్తున్నప్పుడు और जब इन लोगों को हम लोग यहाँ पर देखते వారి हैं, సుఖమును వారు కోరుకోలేదు, वे लोग अपने सुख को उन्होंने नहीं चाहा, వారి సంతోషమును వారు కోరుకోలేదు, अपनी खुशी उन्होंने नहीं चाही, వారి యొక్క ఆనందాన్ని వారు కోరుకోలేదు, अपना जो आनंद है उन्होंने नहीं चाहा, వారి కుటుంబము గురించి వారు పట్టించుకోలేదు, उन्होंने अपने परिवार की कोई चिंता नहीं की, వారి ఇంటి గురించి వారు పట్టించుకోలేదు, अपने घर की कोई चिंता नहीं की, వారు ఏమి పట్టించుకోలేదు. और उन्होंने किसी भी बात की कोई चिंता नहीं की। దీనికి అర్థము इसका अर्थ यह వారు है, పని చేయకుండా ఉన్నారని కాదు, इसका अर्थ यह है कि वो काम किए बिना नहीं है వారు ఇర్రెస్పాన్సిబుల్ మనుషులని కాదు, और वो लोग गैर जिम्मेदार है करके नहीं है, వారు ఇర్రెస్పాన్సిబుల్ కానే కాదు, और वे लोग गैर जिम्मेदार है ही नहीं, వారి బాధ్యతలు బాగా తెలిసినటువంటి వారు, और वे अपने जिम्मेदारियों को अच्छे से जानते हुए వారి लोग हैं। వ్యక్తిగత బాధ్యతలను తెలిసిన వారు, वे अपने वास्तविक अपने खुद की जिम्मेदारी को जानते వారి हैं, కుటుంబం యొక్క బాధ్యతలు కూడా తెలిసిన వారు, वे अपने परिवार की जिम्मेदारियों को भी समझते हैं, సమాజం యొక్క బాధ్యతలు ఏమిటో తెలిసిన వారు, और समाज की जो जिम्मेदारी है वो भी वो समझते సంఘం हैं, యొక్క బాధ్యతలు ఏమిటో తెలుసుకున్నవారు, और कलीसिया की जो जिम्मेदारी है वे भी वो समझते हैं, పరలోక రాజ్యం యొక్క బాధ్యత భూమి మీద ఏమిటో తెలుసుకున్నవారు. और स्वर्गराज की जो जिम्मेदारी इस धरती पर है वो भी वो जानते వారు हैं। కేవలం ప్రార్థన చేసేవారు మాత్రమే కాదు, वे केवल प्रार्थना करने वाले ही नहीं थे నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేసేవారు మాత్రమే కాదు, कि आपका राज उतर आए, सिर्फ ऐसी प्रार्थना करने वाले व्यक्ति నీ नहीं थे, రాజ్యము భూమి మీదకి రావాలి అని ప్రార్థన చేసేవారు మాత్రమే కాదు, और आपका राज इस धरती के ऊपर आना है, सिर्फ ये प्रार्थना करने वाले नहीं थे। ఇలాగ ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు భూమి మీద కోటాను కోట్ల మంది ఉన్నారు. ऐसी प्रार्थना करने वाले करोड़ों लोग इस धरती के ऊपर हैं, కానీ దేవుని రాజ్యమును కట్టడానికి అందులో కొంతమందే ముందుకు వెళ్తున్నారు. लेकिन जो परमेश्वर के राज को बांधने के लिए उसमें कुछ ही लोग आगे बढ़ते हैं, నోటితోటి ప్రార్థన చేసేవారు కోట్ల మంది ఉన్నారు, और मुंह से प्रार्थना करने वाले करोड़ों लोग हैं, కానీ వారి వ్యక్తిగత జీవితంలో దేవుని రాజ్యమును కట్టేవారు చాలా కొంతమంది కనిపిస్తున్నారు. लेकिन अपने व्यक्तिगत जीवन में परमेश्वर के राज को बांधने वाले सिर्फ कुछ लोग ही हैं, ఈ కొంతమందిలో ఇక్కడ వధించబడిన వారు కనిపిస్తున్నారు. और इन कुछ लोगों में यहाँ पर वध किए गए हैं कुछ लोग हमें दिखाई देते వారి हैं, బాధ్యతలు వారికి తెలుసు, उनकी जिम्मेदारियां उन्हें पता है, వారి బాధ్యతలు ఏమిటో వారికి తెలుసు, और उनकी जिम्मेदारियां क्या है వారు उनको ఏ पता है, పనులు చేయాలో వారికి తెలుసు. क्या काम उन्होंने करना है वो जानते దేవుడి हैं। రాజ్యమును భూమి మీద ఎలాగ కట్టాలో వారికి బాగా తెలుసు. परमेश्वर का राज इस धरती के ऊपर कैसे बांधना है वे वाकिफ हैं వారు उससे। నోటితోటి పలికేవారు కాదు, वे सिर्फ मुंह से बात करने वाले नहीं थे, ఈ కేవలం నోటితోటి పెదవులతోటి మాట్లాడేవారు కాదు. सिर्फ मुंह से या होठों से बात करने वाले नहीं थे। మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు जब हम लोग हैदराबाद में थे, అక్కడ కెఫేలకు వెళ్ళి కూర్చునే వాళ్ళం. वहां पर कैफे में जाकर हम बैठते थे, అక్కడ టీ తాగడానికి కూర్చున్నప్పుడు वहां पर जब चाय पीने के लिए हम बैठते ప్రతి थे, టేబుల్ మీద లక్షల కోట్లలో బిజినెస్ జరుగుతుంది. हर एक टेबल के ऊपर लाखों करोड़ों में बिजनेस होता था, ప్రతి టేబుల్ మీద ఇద్దరు నలుగురు ముగ్గురు కూర్చుంటారు. हर एक टेबल के ऊपर 3 4 5 लोग बैठते थे, ఆ ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు जहां पर 2 3 लोग बैठते వారు थे, లక్షలలో కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. वे लोग लाखों में करोड़ों में बिजनेस करते थे। ఇందులో వాస్తవంగా చేసిన వారు ఒక టేబుల్ రెండు టేబుల్ కనిపిస్తాయి. इसमें वास्तव में करने वाले 1 या 2 टेबल दिखते थे, మాటలు కోటలు దాటేటువంటి వారు అన్ని టేబుల్ మీద నిలబడి और ఉన్నారు. जो बातें जो है वो गढ़ पार कर चले गए, కోట లోపల కూర్చున్నప్పుడు और जो गढ़ के अंदर बैठे हैं, బలమైన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు, సాహసంతో కూడిన మాటలు వస్తూ ఉన్నాయి. शक्तिशाली बात है और शक्ति के साथ किए बलशाली बात करने ఆ वाले लोग కోట हैं। దాటి బయటకు వెళ్ళినప్పుడు శత్రువు కనిపిస్తున్నాడు. और जब किले को गढ़ को क्रॉस करके बाहर निकल के जाते हैं वहां पर शत्रु ఆ दिखाई पड़ता है, శత్రువుని చూసిన వెంటనే ఈ ధైర్యము సాహసం అంతా కూడా పుస్సని కిందకి और వెళ్ళిపోయింది. जब भी वो शत्रु को देखते हैं जितना धैर्य और जितना साहस उसमें था वो पूरा उतर जाता है। మాటల్లో మీరు ఎన్నైనా కోటలు దాటవచ్చు, बातों में आप कितने ही किले पार कर सकते हैं। మన ప్రార్థనలో అనేక కోటలు దాటుకొని వెళ్తున్నాం. हमारे बातों में हमारे प्रार्थना में हम लोग अनेक गढ़ जो है किले हैं మన दाट, మాటలలో మనం అనేక కోటలు దాటుకొని వెళ్తున్నాం. हमारे बातों में जो है हम हर एक गढ़ हम लोग पार कर కానీ लेते మన हैं, క్రియలు మన కోట
వెళ్ళటం లేదు. लेकिन हमारे जो काम है हमारे गढ़ के मतलब दरवाजे पर भी नहीं जा रहा. ఆ తలుపును దాటుకొని బయటికి వెళ్ళటం లేదు. वो हमारी काम जो है वो दरवाजे को पार करके नहीं जा रहा. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? परमेश्वर किसे देख रहा తన है? కొరకు పని చేసేవాడిని చూస్తున్నాడు. आप उनके लिए जो काम करते हैं उनके लिए देख रहा దేవుడు है. ఎవరిని చూస్తున్నాడు? और परमेश्वर किन के लिए తన देख కొరకు रहा है? నిలబడే వాడిని और చూస్తున్నాడు. जो लोग उनके लिए खड़े रहते हैं उनके దేవుడు लिए देख रहा ఎవరిని చూస్తున్నాడు? है. परमेश्वर किन्हें देख रहे हैं? ఆ దేవుడి కొరకు పోరాడే వాడిని చూస్తున్నాడు. परमेश्वर के लिए लड़ने वाले लोगों के लिए देख దేవుడు रहे हैं. ఎవరిని చూస్తున్నాడు? और परमेश्वर किन्हें देख रहे हैं? దేవుడి కొరకు త్యాగం చేసేవాడిని చూస్తున్నాడు. परमेश्वर के लिए त्याग करने वाले लोगों के लिए देख रहे हैं. అన్ని కూడా ఇంట్లో నింపుకునే వాడిని దేవుడు చూడటం లేదు. और सभी जो है घर में बटोरने वालों के लिए परमेश्वर नहीं देख అడుగుడి रहे. మీకు ఇవ్వబడునంటున్నాడు దేవుడు. और वो भी सारी चीजें आपको दिए जाएंगे करके कहते మీరు हैं. అడిగినప్పుడు మీకు ఇస్తానంటున్నాడు. और जब मांगोगे तब आपको मिलेगा करके అడిగిన कहते हैं. వాటిని నింపుకొని మీరు తినుము త్రాగుము సుఖించు అనకూడదు. और जो मांगा हुआ चीज को लेकर आप खा पी कर ऐश नहीं करना है. అలాగన్నప్పుడు और जब ये ऐसा ఓ कहते हैं, మూర్ఖుడా ఓ వ్యర్థుడా, ये मूर्ख और ये व्यर्थ ఈ व्यक्ति, రాత్రి నీ ప్రాణమును అడిగినట్లయితే నువ్వు సంపాదించినవి ఎవరు వగను చెప్తున్నాడు. कि आज की रात आपके प्राण को मांगेंगे तो जो भी चीज आपने कमाया वो किसके पास ఈ जाए? హోటల్లో కూర్చున్న వారు కెఫేలో కూర్చున్న వారు ये होटल में जो लोग बैठते हैं, जो कैफे में लोग बैठते हैं, మాటలలో కోట్ల లక్షల బిజినెస్ చేస్తూ ఉంటారు. और बातों में लाखों करोड़ों बिजनेस करते हैं. వారి పని ఏమిటనంటే उनका काम क्या है? మమ్మీ డాడీ దగ్గర డబ్బులు తీసుకోవాలి, माता पिता से पैसे लेना ఆ है, పాకెట్ మనీ తీసుకొని पॉकेट मनी लेकर ఆ బండి మీద తిరుగుతూ वो गाड़ी के ऊपर ఆ घूमते हैं, హోటల్లో కూర్చొని होटल में ఆ बैठकर చాయ్ అని ఏదో తాగుతూ ఉంటూ और चाय के साथ और कुछ भी पीते हुए పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. बड़ी बड़ी बातें जो है वो करते అక్కడ रहते हैं. కూర్చున్నప్పుడు వారి మాటలు వింటే నా కాన్ఫిడెన్స్ అంత డౌన్ అయిపోయేది. और वहां पर बैठकर जब उनकी बातें सुनता था, मेरा कॉन्फिडेंस पूरा नीचे उतर అరే जाता నేను था రూపాయి మాట్లాడలేకపోతున్నాడు, వీడు కోటి రూపాయలు మాట్లాడుతున్నాడు. कि मैं 1 रुपए के लिए बात नहीं कर सकता हूँ और ये लोग करोड़ों रुपए के लिए నా बात कर रहे ఫ్రెండ్ చెప్పాడు, అరే ఈ బిజినెస్ ఇట్లాంటి చాలా జరుగుతూ ఉంటే చూస్తా ఉండని చెప్పాడు. हैं. तो मेरे दोस्त ने, मेरे फ्रेंड ने मुझसे कहा था ऐसे बिजनेस बहुत करोड़ों में चलता है, आप మేము ఈ देखते रहे. కెఫే నుంచి మరొక కెఫేకి వెళ్ళిపోయాం. हम लोग एक कैफे से दूसरे कैफे में चले ఎందుకంటే गए, ఎక్కువసేపు కూర్చొనివ్వరు. क्योंकि ज्यादातर वो बैठने नहीं देते हैं. వారు ఏ కెఫేకి వెళ్తారో ఆ కెఫేలన్నిటికీ నా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు. वे लोग जहाँ जहाँ जिस कैफे में जाते हैं उस कैफे में मुझे लेकर गए. వారు मेरे ఉదయం मित्र. నుంచి సాయంత్రం వరకు కోట్ల బిజినెస్ ఆ టేబుల్ మీద చేస్తూనే ఉన్నారు. और सुबह से लेकर शाम तक करोड़ों का बिजनेस टेबल के ऊपर वो करते కానీ हैं. వాస్తవంగా ఏం జరగటం లేదు. लेकिन वास्तव में ऐसा कुछ नहीं हुआ. అలాగే నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు वैसे ही एक बार मैं जब ट्रेन में यात्रा कर ఈ रहा था, యాత్ర చేసినప్పుడు మనం మహారాష్ట్ర నుంచి కొంతమంది సిద్ధి వారు మార్వాడి వారు ఆ ట్రైన్ ఎక్కుతారు. और यात्रा करते समय महाराष्ट्र कुछ सिंधी लोग, कुछ मारवाड़ी लोग गाड़ी में चढ़ते కొంతమంది हैं గుజరాతీ వారు ఎక్కుతూ ఉంటారు. और कुछ गुजराती लोग भी चढ़ते हैं. వారు ఎప్పుడైతే కో ప్యాసింజర్స్ గా నాతో పాటు ఉంటారో और जब वो को पैसेंजर्स के रूप में मेरे साथ होते हैं వారి మాట ఎన్నడూ కూడా సైలెంట్ కాదు. और उनकी बात कभी भी शांतता नहीं होती వారి है. ఫోన్ ఎప్పుడు కూడా సైలెంట్ కాదు. उनका फोन जो है कभी भी साइलेंट नहीं వారు रहता. ఫోన్ లో మాట్లాడతారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ वे ఉంటారు. लोग फोन में भी बात करते रहते हैं, बाजू वाले से भी ఏ बात करते టెంపో हैं. भेज दो అంటా ఉంటారు. एक टेम्पो भेज दो करके एक कहते हैं, ट्रक भेज दो అని చెప్తూ या ఉంటారు. फिर एक ट्रक भेज दो करके ఓ कहते उसको हैं, निकाल के गोडाउन में रखो అంటా ఉంటారు. और उसको निकल के गोडाउन में रखो करके వారు कहते हैं. నిజంగా బిజినెస్ చేసేవారు. वे लोग वाकई में बिजनेस करने वाले लोग. వారు ఫోన్ లో మాట్లాడుతున్న ట్రైన్ లో కూర్చొని నిజంగా బిజినెస్ वे చేస్తున్నవారు. लोग फोन में बात करते हैं, ट्रेन में बैठकर बात कर रहे हैं, वो लोग वाकई में बिजनेस నీవు करते ఏమి हैं. మాట్లాడినా आप कुछ भी बात क्यों నీవు ना నీ करें, నోటితోటి ఏమి పలికినా కూడా आप मुंह से कुछ भी बात क्यों ना అది कहें, క్రియ రూపంలోకి బయటికి రావాలి. वो काम के रूप में बाहर निकलना అలా है. కాకపోతే अगर ऐसा ना हो, పౌలు అంటున్నాడు, पौलुस कहते हैं, నేను గనగనలాడేటువంటి ఏమంటారు తాళం వలెను, ఓకే, झंझनाता झांझ टनटनाता पीतल के समान हो. झंझनाता झांझ और टनटनाता पीतल के समान हो. ओके, झंझनाता झांझ क्या करता है? ज्यादा साउंड करता है ना, है ना. टनटनाता पीतल भी क्या करता है? ज्यादा आवाज करता है. పీతల్ बहुत ज्यादा आवाज करता है. చూసారా, 2 తాళాలు ఉంటాయి తెలుసా మీకు? ఇట్లా చెవుల ఆకారంలో ఉంటాయి కదా, दो ताले होते हैं కొడతా ऐसे, ఉంటారు మ్యూజిక్ లో. उसको म्यूजिक में ऐसे मानते रहते हैं, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కంటే ఎక్కువ ఈ ఇన్స్ట్రుమెంట్ వినపడుతుంది. और सभी इंस्ट्रूमेंट से ज्यादा ये इंस्ट्रूमेंट्स का ज्यादा आवाज आता है. స్తోత్రం, Hallelujah. హల్లెలూయా. సో మనం మోగే వారము కాకూడదు, तो हम लोग सिर्फ बजने वाले नहीं है होना మనం चाहिए, పని చేసే వారం అవ్వాలి. हमने जो है काम करने वाले ఈ होना है. గ్రంథములో ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి మనుషులు इस अध्याय में जिन व्यक्तियों का हम लोग देखने वाले వారు हैं, యేసు ప్రభు యొక్క సాక్ష్యమును బయట చెప్తున్న వారై ఉన్నారు. वे लोग जो है यीशु मसीह की गवाही जो है बाहर बताने वाले लोग మీరు हैं. పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు आप जब पवित्र आत्मा को पाते हैं, మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. आप मेरे लिए गवाही बनकर रहेंगे మీరు करके దేవుని कहते हैं. శక్తిని పొందుకుంటారని చెప్పాడు. आप परमेश्वर की शक्ति को प्राप्त करेंगे करके మనం कहते ఏమి हैं. పొందుకోవాలి? हमने क्या पाना है? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. पवित्र आत्मा को पाना है. పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తి और पवित्र आत्मा को जिस भी व्यक्ति ने पवित्र आत्मा को ఆ पाया వ్యక్తి है, మౌనంగా కూర్చోడు. और वो व्यक्ति एक शांत नहीं बैठेगा. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. మౌనంగా కూర్చున్న వ్యక్తి जो शांत बैठने वाला व्यक्ति होता है, పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేదు.
और पवित्र आत्मा को अब तक पाया नहीं होता। మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు आप जब पवित्र आत्मा को पाते हैं, మీరు శక్తిని పొందుకుంటారు. आप शक्ति को पाते हैं। ఎటువంటి శక్తిని పొందుకుంటారు? किस प्रकार की शक्ति को पाते हैं? అపవాది యొక్క శక్తులను నాశనం చేసేటువంటి శక్తిని పొందుకుంటారు. शैतान की शक्तियों को नाश करने वाली शक्ति को आप पाते మీ हैं। శత్రువు యొక్క శక్తులను నాశనం చేసేటువంటి శక్తిని పొందుకుంటారు. आपके शत्रुओं की शक्ति को नाश करने वाली शक्ति को आप पाते हैं। జైలులో వేసినప్పుడు బంధకాలను తెంచేటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. और जब जेल में डाले जाते हैं, वो सारे बंधन को तोड़ने वाली शक्ति को आप पाते हैं। రోగములను యేసు నామములో పారగొట్టేటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. और सारे रोगों को यीशु मसीह के नाम से भगाने वाली शक्ति को आप पाते हैं। అపవాది శక్తులన్నిటిని యేసు నామములో లయపరిచేటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. और शैतान की सारी शक्तियों को यीशु के नाम से भगाने वाली शक्ति को आप पाते हैं। అన్నిటికంటే మించి యేసు ప్రభు నా దేవుడు అని చెప్పేటువంటి ధైర్యాన్ని మీరు పొందుకుంటారు. और सबसे महान चीज जो है, यीशु मसीह मेरा परमेश्वर है, ये कहने वाली शक्ति को आप నేను पाते हैं। యేసు ప్రభు నమ్ముకున్నా, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పేటువంటి బలమైనటువంటి ధైర్యాన్ని పొందుకుంటారు. और मैं यीशु मसीह को पर विश्वास करता हूँ, आप भी यीशु मसीह को पर विश्वास करो। ऐसे ही बात करने ఒక్క వ్యక్తికి కనీసం మీరు సువార్తను చెప్తారు వెళ్ళి. एक व्यक्ति को कम से कम आप समाचार बताते हैं। దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యముల గురించి ఒక వ్యక్తితోటి కనీసం పంచుకుంటారు మీరు. और परमेश्वर आपके जीवन में जो काम किए हैं, कम से कम एक व्यक्ति से आप बांटते हैं। ఆ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కొరకు మనం ఎదురు చూడాలి. और उस पवित्र आत्मा की अभिषेक के लिए हमने इंतजार करना है। ఈ గ్రంథంలో చూసినటువంటి వారు इस ग्रंथ में जिन लोगों को हम देखते వారు हैं, పరిశుద్ధాత్మని పొందుకున్న వారై ఉన్నారు. वे लोग पवित्र आत्मा को पाए हुए लोग। నీవు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు जब आप पवित्र आत्मा को पाएंगे, నీ సంఘం ఏమిటో నీకు అర్థమవుతుంది. आपकी कलीसिया क्या है आपको समझ में నీ आएगा। దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. आपका परमेश्वर कौन है आपको समझ में నీ आएगा। బాధ్యత ఏమిటో కూడా నీకు అర్థమవుతుంది. और आपकी जिम्मेदारी क्या है वो आपको समझ ఆయన में आएगा। రాజ్యమును భూమి మీద ఎలా కట్టాలో నీకు అర్థమవుతుంది. उनके राज को इस धरती के ऊपर कैसे बांधना है वो आपको समझ నీ में आएगा। పరిశుద్ధాత్మని పొందకపోతే ఆయన రాజ్యమును కట్టలేవు. आप पवित्र आत्मा को नहीं पाओगे तो उनके राज्य को नहीं बना నీ पाओगे। సామ్రాజ్యమును మాత్రమే నువ్వు కట్టుకుంటావు. सिर्फ आपका ही साम्राज्य बना पाओगे। నీ సామ్రాజ్యమును కట్టుకుంటూ आप अपने साम्राज्य को बांधते हुए దేవుడి రాజ్యమును కట్టాలి. परमेश्वर के राज्य को भी बांधना है। రెండు పనులు నువ్వు చేయాలి. दोनों काम आपने करना है। ఒక పని చేసి మౌనంగా ఉండకూడదు. एक काम करके आप शांत नहीं रहना। దేవుడు ఒక పని చేసిన కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. परमेश्वर एक भी काम करेंगे तो परमेश्वर आपको आशीर्वाद ఎన్ని देंगे। పనులు చేసి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆయన. नहीं काम क्यों ना करे, परमेश्वर आपको आशीर्वाद ఆ देंगे। దేవుడి కొరకు నువ్వు నిలబడినట్లయితే अगर उस परमेश्वर के लिए आप खड़े होंगे, నీవు పరలోకానికి సమును సిద్ధపడుతున్నప్పుడు और जब स्वर्गराज के लिए आप तैयार होते जाते हैं, పరలోకమంతా నీ కొరకు లేచి నిలబడుతుంది. और पूरा स्वर्गराज आपके लिए उठकर खड़ा होता ఆ है। దేవుడు తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడతాడు. और वो परमेश्वर अपने सिंहासन से उठकर खड़ा होता है। స్టెఫన్ అనేటువంటి దేవుడి యొక్క సాక్షి ఒక ఆయన ఉన్నాడు. और स्टीफेनस नाम का परमेश्वर की एक गवाह है। ఆ సాక్షి ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. और वो जो गवाह है प्रभु के विषय में बात करते ఆ हैं। ప్రజలందరూ కోపంతో నిండిపోయారు. और वहाँ पे लोग जो है सब गुस्से से भरे हैं। వారు రాళ్ళు తీసుకొని ఆయన చంపడానికి సిద్ధపడ్డారు. वे पत्थर उठाकर उन्हें मारने के लिए तैयार हैं। పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు గనుక और पवित्र आत्मा उनके अंदर है, ఆ రాళ్ళు इसीलिए చూసి భయపడలేదు ఆయన. वो पत्थर देखकर वो डर नहीं ఆ गए। గుంపును చూసి భయపడలేదు वो ఆయన. झुंड को देखकर नहीं डरे। ఒక రాయి ఆయన మీద పడింది, एक पत्थर उनके ऊपर गिर गया, అయినా భయపడలేదు ఆయన. फिर भी वो नहीं डरे। 10 రాళ్ళు ఆయన మీద పడినాయి, और 10 पत्थर उनके ऊपर गिर అయినా गए, భయపడలేదు ఆయన. फिर भी वो नहीं डरे। రాళ్లకు పంత కూడా ఆయన మీదకి पूरे వచ్చేసింది, पत्थरों का जो झुंड है उसके ऊपर आ गया, అయినా కూడా ఆయన భయపడలేదు. फिर भी नहीं डरे। ఆయన ప్రాణం విడిచేటువంటి సమయం వచ్చింది. जब उनका प्राण छोड़ने का समय आया, ఆయన పరలోక వైపు చూస్తున్నాడు. वो स्वर्गराज के ऊपर ఆ देखते हैं, పరలోక తెరబడుతున్నట్టు కనిపిస్తుంది. और वो स्वर्गराज खुलता हुआ उसे दिखाई दे ఆ रहा है। దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. और वो परमेश्वर उनके सिंहासन के ऊपर ఆ बैठे हैं। క్రీస్తు యేసు దేవుడి కుడి పార్శ్వ లేచి నిలబడుతున్నాడు. और ये जो यीशु मसीह जो है परमेश्वर के दाईं ओर खड़े होते हैं। ఆ స్టెఫను దేవుడితోటి మాట్లాడుతున్నాడు. और वो स्टीफेनस जो है परमेश्वर से बात करते हैं। ఇదిగో నా ఆత్మని ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను ये देखो చెప్తున్నాడు. मेरी आत्मा को आपके हाथ में सौंपता నీవు हूं। దేవుడి రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడినప్పుడు, आप अपने परमेश्वर की राज के लिए जब तैयार ఆయన होंगे, సాక్షిగా నువ్వు నిలబడడానికి సిద్ధపడినప్పుడు, उनकी गवाही के रूप में आप जब खड़े होने के लिए तैयार నీకు होते हैं, భయం ఉన్నట్లయితే దేవుడు ఆ భయాన్ని తీసివేస్తాడు. अगर आपको डर होता है तो परमेश्वर उस डर को निकाल देता है। మొదటిగా నీవు నిలబడాలి, पर सबसे पहले आपने खड़ा होना, మొదటిగా నువ్వు సిద్ధపడాలి, और सबसे पहले आपने तैयार होना, మొదటిగా నువ్వు సాహసం చూపించాలి. और सबसे पहले आपने साहस అప్పుడు दिखाना है। దేవుడు భయములన్నీ కూడా దూరం और చేసేస్తాడు. तब परमेश्वर सारे डर को आपके सामने से हटा ఈ देगा। లోకంలో కొంతమంది इस संसार में कुछ लोग
అనేక శత్రువులను ఎదుర్కోవడానికి పిలువబడ్డారు. और अनेक शत्रुओं का सामना करने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग రాళ్లతోటి తన్నులు తినడానికి పిలువబడ్డారు. और पत्थरों से मार खाने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग కర్రలతోటి తన్నులు తినడానికి పిలువబడ్డారు. और छड़ियों से मार खाने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग తాళ్లతోటి దెబ్బలు తినడానికి పిలువబడ్డారు. रस्सियों से मार खाने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग जो है జైల్లో వేయబడడానికి పిలువబడ్డారు. जेल में डालने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग వారి చర్చ్ కూలగొట్టడానికి పిలువబడ్డారు. अपने कलीसिया तोड़ने के लिए वो लोग बुलाए गए हैं. కొంతమంది कुछ लोग వారి ఇంటిని పగలగొట్టినా కూడా వారు పిలువబడ్డారు. और अपने घर को तोड़ने के लिए वो बुलाए गए हैं. కొంతమంది कुछ लोग వారి जो है వాహనాలు కాలిపోతానికి కూడా పిలువబడ్డారు. उनके जो वाहन है वो जलाए जाने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग जो है ఖడ్గముతోటి చంపబడటానికి పిలువబడ్డారు. हथियारों से मरने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग जो है జీవితకాలం జైల్లో ఉండడానికి పిలువబడ్డారు. पूरा जीवन भर जेल में रहने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग जो है అగ్నితోటి కాల్చబడడానికి పిలువబడ్డారు. अग्नि से जल जाने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग जो है ఏమీ లేకుండా సేవ చేయడానికి పిలువబడ్డారు. कुछ भी ना पाते हुए सेवा करने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग जो है సువార్త చెప్పడానికి పిలువబడ్డారు. सुसमाचार बताने के लिए बुलाए गए కొంతమంది हैं. कुछ लोग जो है సంఘం నడిపించడానికి పిలువబడ్డారు. कलीसिया चलाने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग ప్రవచనం చెప్పడానికి పిలువబడ్డారు. और भविष्यवाणी बताने के लिए बुलाए गए కొంతమంది हैं. कुछ लोग స్వస్థత చేయడానికి పిలువబడ్డారు. और चंगाई का काम करने के लिए बुलाए गए కొంతమంది हैं. कुछ लोग जो అద్భుత है కార్యములు చేయడానికి పిలువబడ్డారు. अद्भुत काम करने के लिए बुलाए गए हैं. కొంతమంది कुछ लोग టీచింగ్ ఇవ్వడానికి పిలువబడ్డారు. और प्रीचिंग करने के लिए बुलाए गए हैं. అనేక రకాలుగా దేవుడు పిలుచుకుంటున్నాడు. अनेक प्रकार से परमेश्वर ने बुलाए गए हैं. అందరికి దెబ్బలు పడవు, और सभी को ऊपर मार नहीं गिरेगी అందరు చనిపోరు. और सभी लोग नहीं मरेंगे. ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వారికే దెబ్బలు పడతాయి. और जो लोग तैयार किए गए हैं, सिर्फ उन्हीं के ऊपर मार నా पड़ेगी. కొరకు దెబ్బలు తినడానికి ఈ నా ప్రియుడు, ఈ నా ప్రియురాలు, నా భక్తుడు, నా భక్తురాలు సిద్ధముగా ఉన్నారంటే దేవుడు దెబ్బలు తీసుకొని వస్తాడు. और ये मेरे लिए जो मार खाने के लिए ये मेरे भाई मेरी सॉरी ये बहन भाई ये भक्तनी जो तैयार है परमेश्वर उन्हें बुलाते हैं. కొంతమందిని వింటున్నప్పుడు और जब मैं सुनता हूँ कुछ लोग ఎంతమంది పట్టించుకోరు, వారు మాట్లాడుతూ ఉంటారు, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. कितने भी लोग सामने क्यों ना रहे वो धैर्य के साथ साहस के साथ बात करते వారు जाते हैं. ఏమంటారు, పాస్టర్ ఎంత చేస్తారు, వారు ఏం చేస్తారు అని అంటారు. और वो कहते हैं कि पास्टर कितना भी करो वो लोग क्या करेंगे ఎక్కువ हमारा? ఎక్కువ నన్ను కొడతారని చెప్తున్నారు. ज्यादा से ज्यादा मुझे मारेंगे, నన్ను జైల్లో పడేస్తారంటారు, मुझे जेल में నన్ను डालेंगे, చంపేస్తారంటున్నారు. मुझे मार देंगे वो నా लोग. మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, और अगर मेरा जीना सिर्फ यीशु मसीह है, సావైతే నా కొరకు లాభం అంటున్నారు. अगर मृत्यु मेरे लिए आगे तो वो मेरे लिए लाभ है. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప సాహసం ఇది. कितनी बड़ी साहस है నేను ये. జీవించేది నా ప్రభు కొరకు జీవిస్తున్నాను. मैं जीवन जो जीता हूँ मेरे प्रभु के लिए जीता నా हूँ. దేవుడి యొక్క రాజ్యమును కట్టడానికి నేను జీవిస్తున్నాను. मेरे परमेश्वर के राज को बांधने के लिए मैं जीता నా हूँ. దేవుడి యొక్క సువార్త కొరకు నేను జీవిస్తున్నాను. और मेरे परमेश्वर के सुसमाचार के लिए मैं जीता నా हूँ. దేవుడి కొరకు నేను ఏదో ఒకటి చేయడానికి నేను జీవిస్తున్నాను. और मेरे परमेश्वर के लिए मैं कुछ ना कुछ करने के लिए मैं जीता हूँ. నా దేవుడి సేవకులకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి నేను జీవిస్తున్నాను. मैं मेरे परमेश्वर की सेवा के लिए एक गिलास पानी देने के लिए भी मैं जीता हूँ. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినట్లయితే अगर आप एक गिलास पानी दोगे, ప్రవక్తకి ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు, నీకు కూడా అది ఆశీర్వాదిస్తాడు. भविष्यवक्ता जो आशीर्वाद आपको देते हैं वही आपका परमेश्वर भी वही आशीर्वाद నీ देंगे. చేతులు తప్పికొనిన వారికి నీళ్ళు ఇవ్వడానికి పరిగెట్టాలి. आपका जो हाथ है जो प्यासे हैं उनको पानी देने के लिए दौड़ना నీ चाहिए. చేతులు నీ శత్రువుకి ఆహారం పెట్టడానికి పరిగెట్టాలి. आपका जो हाथ है आपके शत्रु को भोजन रखने के लिए भागना चाहिए. నీ జీవితము నిన్ను దూషించే వారిని, శపించే వారికి సేవ కొరకు సమర్పించబడాలి. और आपका जो जीवन है जो आपका अपमान करते हैं आपकी निंदा करते हैं उनकी सेवा के लिए आपको भागना तैयार है. స్తోత్రం, హల్లెలూయా. हालेलुया. నువ్వు చిన్న చిన్న మాటలకి ఫీల్ అయితే దేవుడు రాజ్యానికి పనికిరావు. आप छोटे छोटे बात में आप फील होते हैं तो आप परमेश्वर के राज के लिए काम नहीं आएंगे. చిన్న నష్టం వస్తే నువ్వు కృంగిపోయే వ్యక్తి అయితే నువ్వు దేవుడు రాజ్యానికి పనికిరావు. और छोटे नष्ट आप अगर पा लेते हैं तो उससे आप मुरझा जाते हैं तो परमेश्वर के राज के लिए काम ఎవరో नहीं आएंगे. నిన్నేదో ఒక మాట అనేస్తే నీ ముఖం మాడిపోయినట్లయితే నువ్వు దేవుడు రాజ్యం కొరకు పనికి రావు. किसी ने आपको अगर कुछ बात कर दिया और आप उससे मुरझा गए हैं या फिर नाराज हो गए हैं तो वो आप परमेश्वर के राज పరలోకానికి చేర్చబడాలి అంటే ప్రభు యొక్క మనస్సును పొందుకోవాలి. आप पर स्वर्गराज में अगर लेकर खुद को लेकर जाना है तो प्रभु का मन आपने पाना है. ఆ ప్రభు యొక్క ముఖం మీద ఉమ్మి వేసినా కూడా తుడుచుకున్నాడు ఆయన. और प्रभु के चेहरे के ऊपर किसी ने थूक दिया था प्रभु उसे पोंछ कर आगे बढ़ गए. ఆయన తిరిగి మాట అనలేదు. उन्होंने पीछे मुड़कर एक बात नहीं ఆ कहा. ప్రభుని గుద్దినప్పుడు కూడా ఆయన ఒక మాట అనలేదు. और प्रभु को जब मुक्का मारे तो भी उन्होंने एक बात नहीं ఆయన की. గడ్డం పీకినా కూడా ఒక్క మాట అనలేదు. उनका दाढ़ी पकड़ के खींची उन्होंने एक बात भी नहीं ఆయన कहा. వస్త్రములు తీసివేసినా కూడా ఒక్క మాట అనలేదు ఆయన. उनके वस्त्रों को निकाल दिया उन्होंने एक बात भी नहीं कहा. ఆయన శిలువ మీద అప్పగించినా కూడా ఒక్క మాట అనలేదు ఆయన. और सलीब के ऊपर उन्हें लेकर गए फिर भी उन्होंने एक बात नहीं ఆయన कहा. కొరడాలతోటి కొట్టినా కూడా ఏ మాట అనలేదు.
లేదు. और उनको चाबुक से जब मारे थे तभी भी उन्होंने एक बात भी नहीं कही. ఏమి చేశాడు ప్రభు? ఏం తప్పు చేశాడు? और प्रभु ने क्या गलती वहां पर की थी? ఏం అపరాధం ఉన్నది ప్రభుది? ఏ దోషం ఉన్నది ప్రభుది? और प्रभु का क्या दोष था, क्या अपराध था? ఏమి చేయలేదు ఆయన. उन्होंने कुछ भी नहीं किया था. అయినా కూడా फिर भी మనలను ప్రేమించాడు గనుక, हमसे प्रेम किए हैं మనలను క్షమించడానికి, और हमें माफ करने के लिए, మన కొరకు బలిగా అర్పించబడడానికి వెళ్తున్నప్పుడు और हमारे लिए बलि अर्पण के रूप में जब जा रहे थे, ప్రతి అవమానమును ఆయన దూరం చేసుకున్నాడు. और आपने हर एक अपमान जो है ఆయన దూరం చేసేసుకున్నాడు. और उन्होंने दूर कर दिया. ఆయన మనసులోకి రానివ్వలేదు దానిని. उन्होंने उस चीज को अपने मन के अंदर आने, ఆయనను రకరకాలుగా మాటలు మాట్లాడారు. अनेक प्रकार की बातें उनसे कही. ఆయన మనసు కృంగిపోనివ్వలేదు. उनका मन जो है उन्होंने मुरझाने नहीं दिया. ఆయన మీద రకరకాలుగా దెబ్బలు పడ్డాయి. उनके ऊपर अनेक प्रकार के मार गिरी है. ఆయన ఫీల్ అవ్వలేదు. उन्होंने फील नहीं हुए. ఆయనని ఎందరో మాటలు అనేశారు. उन्होंने बहुत सारे लोगों ने बहुत सारी ఆయన बातें कही. ఫీల్ అవ్వలేదు. उन्होंने कोई भी फील ఆయన नहीं किया. శిష్యుడైన ఇస్కరియోతు యోధ ఆయన నమ్మేశాడు, और అమ్మేశాడు ఆయన. उनका जो चेला इस्करियोत यूदा था उन्होंने उन्हें बेच दिया था. అయినా కూడా ఫీల్ కాలేదు. फिर भी वो उन्होंने फील नहीं हुआ. ఎందుకో తెలుసా? इसलिए आपको ప్రభు पता, ఒకవేళ తప్పుగా ఫీల్ అయినట్లయితే अगर प्रभु अगर उसे फील करते थे, ఆయన బలియాగముగా ముందుకు వెళ్ళలేడు. वो बलि अर्पण के लिए वो आगे नहीं जाते थे. క్రైస్తవుడిగా నువ్వు పిలువబడినప్పుడు నువ్వు ఫీల్ అవ్వటానికి పిలువబడలేదు. और मसीह के रूप में आप जब बुलाए गए हैं, आपको फील होने के लिए आपको नहीं నువ్వు बुलाया गया. బలిగా అర్పించబడలేవు. आप बलि के रूप में अर्पण नहीं నీ किए हैं. శరీరం బలిగా అర్పించబడాలి. आपका शरीर जो है बलि अर्पण के लिए तैयार నీ होना. మనస్సు బలిగా అర్పించబడాలి. आपका मन जो है वो बलि अर्पण के लिए तैयार होना. బలిగా అర్పించబడుతున్నటువంటి పశువు ఎన్నడూ కూడా తిరిగి పారిపోదు. और बलि अर्पण देने वाला वो जो पशु है कभी भी लौट कर नहीं भागता. బలిగా అర్పించబడుతున్నటువంటి ఇస్సాకు పారిపోలేదు. और बलि का अर्पण करने के लिए जो तैयार किए इसहाक था, उन्होंने भागे नहीं. ఆ తండ్రి ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఆయన బలిపీఠం మీద పడేశాడు. और उनके पिता ने उनके हाथ पैर बांध कर उस बलि अर्पण के वेदी में रख दिया. वेदी ఎందుకు के ऊपर నాన్న నన్ను చంపుతున్నావు అని చెప్పి పారిపోలేదు ఆయన. और क्यों मुझे मार रहे हैं पापा करके वो भागे नहीं वहां. నేను బలిగా అర్పించబడుతున్నానని చెప్పేసి సంతోషంగా ముందుకు వెళ్తున్నాడు. मैं बलि अर्पण के रूप में सौंपने वाला हूँ, इसलिए उस खुशी से आगे बढ़. క్రైస్తవులు త్యాగం చేసేవారు బలిగా అర్పించబడేవారు అయి ఉండాలి. और मसीह लोग जो है त्याग करने वाले, बलि अर्पण देने वाले होने चाहिए. క్రైస్తవులు తమను తాము దూరం చేసుకున్న వారుగా ఉండాలి. और मसीह लोग जो है अपने आप को दूर करने वाले होना चाहिए. Deny yourself అంటే నిన్ను కాదనుకోవాలి నీవు. अपने आप को इनकार नहीं. కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను నేను అనుకుంటూ ఉంటావో, और जब भी आप मुझे मैं करके सोचते हैं, నీవు త్యాగం చేయలేవు. आप जो है त्याग नहीं నువ్వు कर ప్రభు सकते. కొరకు పనికి రావు. आप प्रभु के लिए काम नहीं ఇతరుల कर. కొరకు నువ్వు పనికి రావు. आप दूसरों के लिए काम ఏ नहीं పని कर. నువ్వు చేయలేవు. आप कोई काम नहीं कर सकते. సిగ్గుమాలినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. अपने आप को बेशरम बनाना है. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Yes, hallelujah. అంటే అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? అనేక మార్లు నిన్ను ఇన్సల్ట్ చేసినా కూడా कितना भी बार आपका अपमान क्यों ना करें, నువ్వు అదే స్మైల్ తో ముందుకు వెళ్ళాలి. वही हंसी के साथ आपने आगे बढ़ना है. ఎందుకో తెలుసా? इसलिए आपको पता, ఐ లివ్ ఫర్ క్రైస్ట్. मैं मसीह के लिए जीता हूँ. ఐ లివ్ ఫర్ క్రైస్ట్. मैं मसीह के लिए जीता हूँ. నేను దేవుడి కొరకు జీవిస్తున్నాను. मैं परमेश्वर के लिए जीता हूँ. నన్ను ఎవరు అవమానించినా కూడా मेरा कोई भी अपमान क्यों ना करे, నా దేవుడి మహిమ కొరకు నేను ముందుకు వెళ్తాను. मेरे परमेश्वर की महिमा के लिए ही मैं आगे बढ़ूंगा. ఆమేన్, హల్లెలూయా. आमीन, హల్లెలూయా. हालेलुया. నీవు అవమానంతోటి నువ్వు అక్కడే కూర్చున్నట్లయితే अगर उस अपमान को लेकर आप वहीं पर बैठे रहोगे, దేవుడి కొరకు నువ్వేం పని చేస్తావు? परमेश्वर के लिए आप क्या काम करोगे? మన ఇంట్లో అలిగిన పిల్లలు ఇంట్లో ఒక్క పని చేయరు. हमारे घर में जो नाराज होते हुए जो बच्चे हैं, वो घर का एक भी काम नहीं करते. పిల్లలు అలిగితే పర్వాలేదు. और बच्चे अगर नाराज होते हैं तो चलेगा, कोई बात అదే మమ్మీ అలిగినట్లయితే नहीं. कोई अगर माँ अगर नाराज हो जाती है ఖాళీ ప్లేట్లు పెట్టుకొని కూర్చోవాలి. तो खाली प्लेट लेकर बैठना पड़ेगा. మమ్మీ అలుగుడు ఒకవేళ 3 రోజులకు ఉన్నట్లయితే अगर माँ की जो नाराजगी है 3 दिन तक चलेगी, मुक्का मरना पड़ेगा. హల్లెలూయా, స్తోత్రం. हालेलुया. చాలా డేంజర్ ఇది. ये बहुत ही गंभीर बात है. డాడీ అలిగినట్లయితే अगर पापा नाराज होंगे, ఆయనకు ఆకలినప్పుడు వస్తాడులే. जब उनको भूख लगेगा तब आएगा. వస్తాడు, ఎక్కడ పోతాడు? कहाँ पर जाएगा? यहीं पर ఇప్పుడు आएगा. కాదే సాయంత్రం వస్తాడు. अभी नहीं तो शाम को आ చల్ जाएगा. మనం తిందాం పద అంటారు. ठीक है, चलो हम लोग खा लेंगे. అదే డాడీ
పిల్లలు అందరు కూర్చొని ఉన్నారు. और पिताजी और बच्चे सभी लोग बैठे हैं మమ్మీ అలిగింది. और माँ नाराज हो गई है డాడీ కిచెన్ లోకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. और डैडी जो है किचन में जाने के लिए घबरा जाते हैं మళ్ళీ వెళ్ళి ఏమన్నా చేసి ఏమవుతుందో అని చెప్పేసి और अगर कुछ करूंगा तो क्या होगा वो कहकर ఆ వంట చేసినా కష్టమే, వంట చేయకపోయినా కష్టమే. खाना बनाया तो भी कष्ट है, वो खाना नहीं बनाया तो भी प्रॉब्लम है। చేసినందుకు ఒక గొడవ అవుతుంది, अगर बनाऊंगा तो दूसरा, చేయకపోతే ఒక గొడవ అవుతుంది. अगर नहीं करूंगा तो एक और, నేనే లేచి చేయాలా, मैं ही उठकर करना है నేనే क्या? మనసు మార్చుకోవాలా, मैं ही मन నేను फिराना है వండే వరకు మీరు వంట చేయరా? क्या? मैं बनाने तक आप नहीं बनाओगे। రకరకాల గొడవలు ఇవన్నీ. अनेक प्रकार के झगड़े होते रहते हैं। అలుగుడు जो नाराजगी है నరకాన్ని తీసుకొని వస్తుంది. वो नरक को लेकर आता है। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఇంటిలో పనులు ముందుకు వెళ్ళవు. और घर के जो काम है वो आगे नहीं बढ़ेगी। ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోయి ఉంటే, ఒకవేళ మమ్మీ నారాజ్ అయిపోతే जहाँ का वस्तु, जहाँ का चीज है वहीं गिरा रहता है। अगर माँ नाराज हो ఆ जाती है బట్టల కుప్ప అలాగే పెద్దదైపోతా ఉంటది. और वो कपड़ों का जो गिरा है वो ढेर है, ढेर है वो ऐसा बढ़ते जाता है। ఆ గిన్నెలు అలాగే ఉంటాయి అన్నమాట. और वो बर्तन जो है वैसे ही रख ఆ रह जाते हैं। ఇల్లంతా దుమ్ము పట్టిపోయి ఉంటది, और మట్టి పట్టిపోయి घर पूरा धूल से जम जाता है। ఎవరి మూలలో వాళ్ళు కూర్చొని ఉంటారు. और जिस कोने में, जिसका कोना है वो लोग उस कोने में बैठे रहते దేవునికి हैं। స్తోత్రం. परमेश्वर की महिमा। పరలోక రాజ్యంలో ఒకవేళ నీ మమ్మీగా, డాడీగా, పిల్లలుగా నువ్వు పిలువబడినట్లయితే, अगर स्वर्ग राज्य में आप एक माता के रूप में, पिता के रूप में, बच्चों के रूप में बुलाए गए हैं, నీవు అలిగి కూర్చున్నట్లయితే దేవుడి పని ముందుకు వెళ్ళటం లేదు. आप अगर नाराज होकर बैठ जाते हैं तो परमेश्वर की काम जो है वो आगे नहीं నీ जाते हैं। ఫీలింగ్స్ చచ్చిపోవాలి ఈ రోజు. आपकी जो फीलिंग्स है वो मर जाना है। నీ ఫీలింగ్స్ బ్రతికుండకూడదు. आपकी जो फीलिंग्स है वो जीवित नहीं నీ रहना है। ఫీలింగ్స్ ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే, अगर आपकी फीलिंग्स अगर जीवित रहेंगी, ఎంత మంచి మాట అయినా సరే నీకు కోపాన్ని తీసుకొని వస్తుంది. कितना भी अच्छा बात क्यों ना करे, आपके अंदर क्रोध को लेकर आएगा। आमेन, हालेलुया। प्रभु को महिमा मिले, चाहे ओ मेरा अपमान, प्रभु को महिमा मिले, चाहे वो मेरा अपमान, वो बड़े मैं घटूं, रहे उसी का ध्यान, वो बड़े मैं घटूं, रहे इसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। आज का दिन, आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। ఏమని పాట పాడే మనము? हमने क्या गीत को गाया है अभी? ఏమని పాట పాడాము? हमने क्या गीत गाया है? हमारा अपमान भी क्यों ना हो, परमेश्वर की महिमा हो. आमीन, हालेलुया. हालेलुया। నాకెంత అవమానం కలిగినా సరే और मेरा कितना भी अपमान क्यों ना हो, ఆ దేవుడికి మహిమ కలగాలి. उस परमेश्वर की ही महिमा होनी है। అంటే అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? నీవు క్రైస్తవుడిగా పిలువబడ్డప్పుడు నీ ఫీలింగ్స్ చచ్చిపోవాలి. आप मसीह के व्यक्ति के रूप में जब बुलाए जाते हैं, आपकी जो फीलिंग्स है वो मर जाना है। ఒక గోధుమ గింజ ఆ భూమిలోకి వెళ్ళి చనిపోవాలంటున్నాడు ఆయన. एक गेहूं का जो बीज है उस धरती के अंदर जाकर मर जाना है, అది చనిపోవాలి. वो मर जाना है। అది చనిపోకపోతే अगर वो नहीं मरेगा, ఒక మొక్క బయటికి రాదు. एक जो पौधा है वो बाहर नहीं निकलेगा। అది ఎప్పుడైతే చనిపోతుందో और वो जो बीज जब मर ఒక जाएगा, మొక్క బయటకు వస్తుంది, एक जो पौधा बाहर అది निकलेगा పెద్దదవుతుంది, और वो बड़ा होगा దాని మీద అనేకమైనటువంటి గోధుమలు వస్తాయి. और उसके ऊपर अनेक प्रकार के गेहूं आ जाएंगे। ఆమేన్, హల్లెలూయా. आमेन, हालेलुया। ఒక్క గింజ చనిపోవాలి, एक जो बीज है वो मर जाना है, అది చనిపోవాలి. वो मर जाना है। ఐ మస్ట్ డై. मैं मरना हूँ, मर जाना हूँ। ఆమేన్, హల్లెలూయా. आमेन, हालेलुया। నేను అనేటువంటి స్వభావం చనిపోవాలి. मैं, ये जो स्वभाव है ये मर जाना है। నేను అనేటువంటి స్వభావం చనిపోవాలి. मैं कहने वाला ये जो स्वभाव है मर जाना है। నాలో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా చనిపోవాలి. और मेरे अंदर जो फीलिंग्स है वो मर जाना है। నన్ను ఎంత అవమానపరిచినా కూడా నేను అవమానం ఫీల్ కాకూడదు. और मेरा कितना भी अपमान क्यों ना करूं, वो अपमान को मैंने अंदर नहीं लेना है। నన్ను ఎంత నిందించినా కూడా నేను ఫీల్ కాకూడదు. और मेरी कितना भी निंदा क्यों ना करे, उस निंदा को मैंने अंदर नहीं लेना మీకు है। తెలుసా ఈ లోకంలో అధికమైనటువంటి నిందలు దూషణలు ఎవరు పొందుకున్నారు? आपको पता है इस संसार में अधिक निंदा और अपमान को किसने पाया है? ఎవరు? किसने पाया? ఎవరు? किसने पाना है? ఈ రోజు కూడా మన దేవుణ్ణి తిట్టేటువంటి నాలుకలు అనేకమైన ఉన్నాయి. और आज के दिन भी हमारे परमेश्वर को
मुंह से फटकारने वाले बहुत सारे जीव हैं ఆయన గురించి చెడుగా మాట్లాడేటువంటి నోర్లు కోట్ల కోట్ల కలిగిస్తున్నాయి. और उनके लिए बुरा बातें करने वाले बहुत सारे जो लोग हैं करोड़ों लोगों में ఆ हैं గుంపంతా కూడా ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు. और पूरा झुंड जो है कुछ तो बातें कर रहे हैं కానీ యేసు ప్రభు लेकिन यीशु मसीह అవన్నీ పట్టించుకోలేదు. वो सारी बातों को उन्होंने नहीं ఎవరిని పట్టించుకోలేదు. उन्होंने किसी को भी नहीं पकड़ा ఆయన లక్ష్యం ఏమిటో అదే చూశాడు ఆయన. उन्होंने अपना लक्ष्य जो है उसी के ऊपर ध्यान दिया నేను ఒక ఎగ్జాంపుల్ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను. एक उदाहरण हमेशा मैं सबसे कहता रहता हूँ ఐ థింక్ ఒక 2 సంవత్సరాల క్రితం ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది. एक 2 साल पहले एक क्रिकेट मैच हुआ था అది మన ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఫైనల్ జరుగుతున్నది. और इंडिया और ऑस्ट्रेलिया के बीच में फाइनल हुआ था అది ఇంకా గుజరాత్ లో మొటేరా స్టేడియం లో నడుస్తున్నది. वो गुजरात मोटेरा स्टेडियम में हो रहा था దాని పేరు ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం అని పెట్టారు. और उस स्टेडियम का नाम नरेंद्र मोदी स्टेडियम रखा ఆ స్టేడియం లో उस स्टेडिయం में దాదాపు 1,20,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియం అది. और कम से कम 1,20,000 लोग बैठने की ఒక कैपेसिटी నినివే పట్టణస్థులు ఎంతమంది ఉన్నారు అక్కడ కూర్చొని వస్తారన్నమాట. एक निनिवे शहर में जितने लोग रहते हैं उतने लोग वहां पर बैठे దేవుడు ఏమంటాడు 1,20,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి నా పట్టణం అంటున్నాడు ఆయన. और परमेश्वर क्या कहते हैं कि 1,20,000 से ज्यादा लोग रहने वाली मेरा शहर है। అంత గొప్ప స్టేడియం అది. वो उतना बड़ा स्टेडियम था ఆ స్టేడియం ని నేను నా ఇంట్లో కూర్చొని టీవీలో ఎలా చూస్తున్నాను. और उस स्टेडियम को मैं अपने घर पे बैठकर टीवी में ऐसे देख रहा ఆ हूँ స్టేడియం అంతా కూడా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. और वो स्टेडियम पूरा ब्लू कलर में दिखाई पड़ रहा है కింద నుంచి పై వరకు లెఫ్ట్ నుండి రైట్ వరకు అంత చుట్టూ చూసినప్పుడు మొత్తం బ్లూ కనిపించింది. और नीचे से ऊपर देखते हैं दाएं से बाएं देखते हैं चारों तरफ घूमते हैं पूरा नीला कलर दिखाई पड़ रहा है అందులో కొంతమంది ఒక 50 మంది అక్కడక్కడ సన్ఫ్లవర్ లాగా yellow కలర్ లో కనిపిస్తున్నారు. और उसमें से कुछ यहाँ पर वहां देखें तो 50 जन एक सनफ्लावर के जैसा येलो कलर में दिखाई पड़ रहे हैं సన్ఫ్లవర్ పచ్చని తోటలో పసుపు రంగు పూలు బయట కనిపిస్తూ ఉంటాయి. और सनफ्लावर जो है वो हरे खेत में जैसा एक पीला कलर का फूल दिखाई पड़ బ్లూ रहा है కలర్ ఎవరు అంటే ఇండియా సపోర్ట్ ఉన్న వారందరూ బ్లూ కలర్ లో ఉన్నారు. और नीला रंग जो है भारत को सपोर्ट करने वाले सारे लोग हैं ఎల్లో కలర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా టీం కి సపోర్ట్ ఉన్నవారు. और येलो कलर अगर देखते हैं तो ऑस्ट्रेलिया को सपोर्ट करने वाले దాదాపు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు అక్కడ ఆస్ట్రేలియాకి. ऑस्ट्रेलिया को सपोर्ट करने वाले वहां पर कोई भी नहीं 11 మంది ప్లేయర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు, టీం ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. और 11 खेलने वाले खिलाड़ी उनका सपोर्ट प्लेयर्स उनका टीम मैनेजमेंट और उनके डॉक्टर्स थे 50 మంది 60 మంది అనుకోవచ్చు అందరూ और కూడా. सब मिला के 50-60 जन सोच सकते हैं అక్కడ దేశ ప్రధాని వెళ్ళి కూర్చొని ఉన్నాడు. वहां पर हमारे देश का प्रधान जाकर वहां पर बैठे हैं మన ఇండియా వారు బాగా ఆడి ఒక మంచి స్కోర్ తీసుకొని వచ్చారు. हमारे इंडिया वाले अच्छे से खेलकर एक अच्छा स्कोर वहां पर लेकर आए ఆ ప్రధాని వారి దేశ ప్రధాని కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. और उनके देश का प्रधानमंत्री भी वहां पर बैठे थे అయితే ఎవరు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద అంటే और स्क्रीन के ऊपर कौन दिखाई दे మన रहा है ప్రధాని మాత్రమే కనిపిస్తున్నాడు. सिर्फ हमारे देश का प्रधानमंत्री दिखाई दे స్క్రీన్ रहा మీద ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తున్నారు? है और पूरे स्क्रीन में कहां पर जहां भी देखो क्या మన दिख रहा है? భారతీయులు మాత్రమే सिर्फ కనిపిస్తున్నారు. हमारे भारत के देश लोग दिखाई दे మన ఇండియా ఆడుతున్నప్పుడు रहे हैं। जब इंडिया खेल रही ఓ थी భయంకరమైన ఉత్సాహం కనిపించింది. एक बहुत उत्साह की आवाज सुनाई दी ఒక్క రన్ను కొట్టినప్పుడు 1,20,000 మంది కేకలు వేశారు. एक रन जब बनाया पूरा 1,20,000 लोग मिलकर ఒక్క चिल्लाए బౌండరీ కొట్టినప్పుడు 1,20,000 మంది కేకలు వేశారు. एक बाउंड्री जब लगाया तो 1,20,000 एक साथ मिलकर आवाज ఆ लगा మంచి స్కోర్ కొట్టినప్పుడు 1,20,000 మంది కలిసి ఉత్సాహంతో కేకలు వేశారు. जब अच्छा स्कोर उन्हें लगाया 1,20,000 लोग जो हैं वो उत्साह के साथ రెండవ టీము ఆడటానికి దిగి వచ్చింది గ్రౌండ్ లోకి. और ग्राउंड में दूसरी टीम जब बैटिंग करने के लिए आई నాలాంటి వారు మీలాంటి వాళ్ళు ఒకరు ఉన్నట్లయితే हम मेरे जैसे या फिर आपके जैसे कोई होंगे 10 రన్లకి అందరూ ఆల్అౌట్ అయిపోయే వాళ్ళం. और 10 रन के लिए 10 रन पर सभी लोग ऑल आउट हो जाते ఎందుకో थे తెలుసా? आपको पता है क्यों స్కోర్ పెద్దది. स्कोर जो है बड़ा है ఆ స్టేడియం అంతా చూస్తున్నప్పుడు जब पूरा स्टेडियम देखते हैं వీళ్ళని పట్టించుకునే ఒక్క వ్యక్తి లేడు. इनको देखने वाला एक व्यक्ति भी नहीं था ఎలాగున్నదంటే ఆ రోజు మ్యాచ్ సెకండ్ హాఫ్ లో और मैच का सेकंड हाफ कैसे था ఇక్కడ ఏటో సన్నాట ఎవరో చనిపోయారు అన్నట్లు అనిపించింది. और पूरा सन्नाटा चावदा ऐसा कि कोई वहां पर मर चुका है సైలెంట్ 1,20,000 మంది ఉన్న స్టేడియం సైలెంట్ కనిపిస్తుంది. पूरा 1,20,000 लोगों से भरा स्टेडियम पूरा साइलेंट हो गया था అయితే ఆస్ట్రేలియా టీం ఆడటానికి వచ్చింది. ऑस्ट्रेलिया टीम खेलने के लिए वहां पर आई వారి లక్ష్యం ఏమిటి? उनका लक्ष्य क्या వారి था గురి ఏమిటి? उनका लक्ष्य क्या था వారు ఎవరిని చూడాలి? वो किन्हें देखना है స్టేడియం ని చూడాలా? क्या स्टेडियम को देखना అందులో है ఉన్న మనుషులు చూడాలా? उनमें जो लोग थे उन्हें देखना ప్రధానిని చూడాలా? है या प्रधानमंत्री को देखना ఎవరిని है చూడాలి? किसे देखना है ఎవరిని చూడలేదు. उन्होंने किसी नहीं వారు देखा కేవలం స్కోర్ బోర్డునే చూస్తున్నారు. वो सिर्फ केवल स्कोर बोर्ड को ही देख रहे స్కోర్ బోర్డునే చూస్తున్నారు. हैं सिर्फ स्कोर बोर्ड को देख रहे వారి ధ్యాస అంతా స్కోర్ బోర్డు మీద हैं ఉన్నది. उनका पूरा ध्यान स्कोर बोर्ड के వారు ऊपर కనిపిస్తున్నదల్లా వారికి బాల్ మాత్రమే उनको కనిపిస్తున్నది. सिर्फ और सिर्फ बॉल ही दिखाई दे रहा था అద్భుతమైనటువంటి ఆట ఆడి और अच्छे से वो खेल कर ఎవరిని పట్టించుకోకుండా किसी को उन्होंने ध्यान नहीं ఒక दिया గుర్రము రోడ్డు మీద వెళ్తూ ఉన్నట్లయితే अगर जैसे
घोड़ा रास्ते के ऊपर चलता కానీ है కళ్ళకు అటు ఇటు కనిపించకుండా ఇలాగ కట్టేస్తారు. और उनका यहाँ वहाँ दिखने के बिना यहाँ पर एक पट्टी लगा देता है। గుర్రం ఒకవేళ ఇటు చూసినట్లయితే ఆ గుర్రం ఇలా తిరిగి వెళ్ళిపోతుంది. अगर घोड़ा इस तरफ देख लेगा तो वो घोड़ा इस तरफ घूम कर चले ఇటు जाएगा। చూసినట్లు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. अगर इस तरफ देखेगा तो इस तरफ मुड़ कर మేము चले ఒకసారి जाएगा। రాజస్థాన్ లో ఉన్నప్పుడు ఒంటెల పోటీ చూడటానికి వెళ్ళాము. हमने एक बार राजस्थान में जब रहते थे ऊंटों का जो ये है वो देखने जाते ప్రతియోగిత రేస్ होती है. प्रतियोगिता देखने जाते थे ఆ యొక్క ఇసుకలో ఒంటెలు పరిగెడుతున్నాయి. और वो रेत में वो रेगिस्तान में ऊंट जो है भागते हैं। ఓకే రేత్ రైట్ रेत ఓకే में, रेत ఓకే అక్కడ అందరూ కూడా చాలా మంది వచ్చారు. డిఫెన్స్ వాళ్ళు బయట వాళ్ళు అందరూ వచ్చేసారు. वहाँ पर बहुत सारे लोग आए थे। वहाँ पे डिफेंस वाले लोग बाहर के लोग सभी लोग आए थे ఒంటెలు రెడీగా ఉన్నాయి. और सारे ऊंट जो है तैयार थे ఆ రేస్ రెడీ అయిపోయింది. और रेस लेने के लिए तैयार थे ఒంటెలు స్ట్రైట్ గా వెళ్ళలేదు. और ऊंट जो है सीधे नहीं भागे పక్కన ఉన్నటువంటి మనుషుల మా మీదకి వచ్చేసినవి. और वो जो बाजू में हम लोग जैसे लोग बैठे थे हमारे ऊपर आ गए। ఎందుకు వచ్చినాయి అంటే और उनको क्यों हमारे ऊपर అందరూ आए? ఒక్కసారిగా కేకలు వేశారు. కమాన్ 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 అని కేకలు सभी వేస్తున్నారు. लोगों ने एक साथ जोर जोर से चिल्लाया भागो भागो करके। అప్పుడు ఆ ఒంటెలకు భయం వచ్చేసింది. तब सारे ऊंटों में डर आ गया। అవి అటు ఇటు పరిగెట్టడం ప్రారంభించాయి. वो यहाँ वहाँ दौड़ने के लिए शुरू कर కొందరిని కింద పడేసి తొక్కేసి और వెళ్ళిపోయాయి. कुछ लोगों को नीचे गिराकर उसे ఎవరైతే कुचल कर चले गए। తప్పించుకున్నారో వారు క్షేమంగా ఉన్నారు. और जो लोग बच कर गए वो लोग అప్పుడు మా వయసు ఇంతే ఉన్నది మాది. तब हमारी उम्र जो है छोटी थी। సో మేమందరం పరిగెట్టి వెళ్ళిపోయాం అక్కడ నుంచి. हम सब लोग वहां से भाग कर चले गए। దూరంగా నిలబడి చూస్తున్నాము. दूर से खड़े होकर देख रहे ఎందుకో हैं। తెలుసా? पता है क्यों? ఒంటెలకు భయం వచ్చేసింది. क्योंकि वहाँ पे ऊंटों में जो है डर आ गया గుర్రాలకి భయం వచ్చేసింది. और वहाँ पे घोड़ों को डर आ गया ఏనుగులు కూడా ఏనుగులు కూడా భయం వచ్చేసింది. और वहाँ पर हाथी आए, हाथियों में भी डर आ गया అన్ని పరిగెట్టుకుంటూ అటు ఇటు और వెళ్ళిపోతున్నాయి. सभी जो है डर कर यहाँ वहाँ भाग रहे हैं। అందుకని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాటి కళ్ళకు గంతలు కట్టేస్తారు. एक इसलिए जब रोड पे ऊपर चलते हैं उनके जो आंखों में जो साइड में पट्टा लगा देता ఎక్కడికి है వెళ్ళాలో అక్కడికే తీసుకొని వెళ్ళాలి. और जहाँ पर लेकर जाना है वहीं पर लेकर ఆ जाना है। క్రికెట్ టీం ఆట ఆడుతున్నప్పుడు వారి కళ్ళు కేవలం బాల్ ని మాత్రమే చూస్తుంది. और वो क्रिकेट टीम जब खेल रही थी उनकी आंखें सिर्फ गेंद के ऊपर ఆ दिख रही थी బాల్ కనిపించింది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది వారికి. और वो जो गेंद है वो बहुत ही क्लियर दिख रहा है ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము ఆట ఆడతామని ఆడారు, ముందుకు వెళ్ళిపోయారు. और कोई भी सपोर्ट करे या ना करे हम लोग खेलेंगे और आगे बढ़ते गए ఆట ముగిసింది, వారు వరల్డ్ కప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. और खेल समाप्त हो गया। वो वर्ल्ड कप जीत कर घर चले యేసు ప్రభు యెరూషలేము నుంచి గొల్గొతాకు వెళ్తూ ఉన్నాడు. गए। यीशु मसीह जो है यरूशलेम से गोलगता में जा रहा ఈ है దారి పొడుగున అనేక మంది అటు ఇటు నిలబడి ఉన్నారు. और ये जो रास्ता है रास्ता के आजू बाजू बहुत सारे लोग हैं। ఎవరెవరో ఏమేమో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. कोई तो कुछ बातें करते जा ఆయన रहे हैं అవమానించేటువంటి మాటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. और उनका अपमान करने वाली बातें ज्यादा दिखाई देती యేసు ప్రభు ఎవరిని పట్టించుకోలేదు. हैं। यीशु मसीह ने किसी को भी किसी की चिंता ఎందుకంటే नहीं, ఆయన గొల్గొతా వరకు వెళ్ళాలి. क्योंकि वे जो है गोलगता तक जाना है గొల్గొతాలకు వెళ్ళి శిలువ మీద ఎక్కాలి ఆయన. और गोलगता तक जाकर वहां पर सलीब पर ఆ चढ़ना है శిలువ మీద తను అర్పించుకోవాలి ఆయన. और वो सलीब के ऊपर अपने आप को अर्पण करना తన है మనస్సును చంపేసుకున్నాడు. और उन्होंने अपने मन को मार दिया తన ఫీలింగ్స్ చంపేసుకున్నాడు. और उन्होंने अपने फीलिंग्स को मार दिया ఏ మాట ఆయన మనసులోకి రానివ్వలేదు. और कोई भी बात उनके मन के अंदर आने ఎక్కడ नहीं ఫీల్ కాలేదు ఆయన. और कहीं पर भी वो ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. और वो आगे बढ़ते जा ఎందుకంటే रहे हैं। దేవుడి రాజ్యమును కట్టడానికి వచ్చాడు ఆయన. क्योंकि उन्होंने परमेश्वर के राज को बनाने ఆయన के लिए आए। రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు उनके ఇక్కడ. राज को यहाँ पर स्थापित करने के लिए మనుషుల పాపములను క్షమించడానికి వచ్చాడు. आए। और मनुष्य के पापों को क्षमा करने के लिए మనుషుల పరలోకానికి తీసుకొని आए। और వెళ్ళడానికి వచ్చాడు मनुष्य ఆయన. को स्वर्ग राज लेकर जाने के लिए आए। ఎవరిని పట్టించుకోలేదు. उन्होंने किसी की चिंता नहीं ఎవరిని పట్టించుకోలేదు. और किसी की चिंता नहीं హేరోదు చాలా మాటలు और మాట్లాడాడు. हेरोद ने बहुत ఆయన सारे పట్టించుకోలేదు. उन्होंने चिंता नहीं అన్న కేఫాలు చాలా మాటలు మాట్లాడాడు. अन्ना और कैफा बहुत सारे बातें ఆయన की పట్టించుకోలేదు. उन्होंने कोई चिंता नहीं పిలాతు అనేక మాటలు మాట్లాడాడు. पिलातुस अनेक प्रकार की ఆయన बातें की పట్టించుకోలేదు. उन्होंने कोई चिंता नहीं యూదులు చాలా మాటలు మాట్లాడారు. यहूदी वहां पर बहुत सारे ఏమి बातें పట్టించుకోలేదు. उन्होंने कोई चिंता नहीं యాజకులు ప్రధాన యాజకులు రకరకాలుగా మాట్లాడారు ఆయన. और याजक प्रधान याजक अनेक प्रकार की बातें की। ఎవరిని పట్టించుకోలేదు ఆయన. उन्होंने किसी की भी चिंता नहीं ఆ తండ్రిని మాత్రమే చూస్తున్నాడు. और वो केवल अपने पिता को ఆ देख रहे हैं సిలువని మాత్రమే वो చూస్తున్నాడు. सलीब को ही देख ఆ रहे हैं పరలోకాన్ని మాత్రమే और वो చూస్తున్నాడు. गोलगत्ता को ही देख रहे हैं నరకానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి, అదొక్కటే చూస్తున్నాడు और ఆయన. नरक में जाने वाले हर एक व्यक्ति को स्वर्ग राज लेकर जाना है यही चीज का తండ్రి उपयोग। నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేరుగా पिता मेरी इच्छा नहीं सिर्फ आपकी इच्छा पूरी हो। అందుకు శిలువ మీదకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మాట ఆయన మాట్లాడింది, इसलिए सलीब के ऊपर जाते हुए सबसे पहले बात उन्होंने తండ్రి कही వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించము అని చెప్పాడు. पिता ये लोग क्या कर रहे हैं इन्हें ये नहीं जानते इसलिए इन्हें माफ कर ఈ दो। మాటలో ये सारी बात ఆయన है ఫీలింగ్స్ అన్ని చంపేశాడు. और उन्होंने ये बातों में उन्होंने अपनी सारे फीलिंग्स को मार दिया ఎవరికి విరోధంగా ఏం పెట్టుకోలేదు ఆయన. और किसी के विरोध में उन्होंने कुछ भी नहीं रखा ఎన్ని రకాలుగా అవమానించినా కూడా ఏం పట్టించుకోలేదు और ఆయన. किसी भी प्रकार से उनको अपमानित होना पड़ा फिर भी चिंता नहीं ఎవరిని పట్టించుకోలేదు ఆయన. उन्होंने किसी की भी चिंता ఆ नहीं తండ్రిని చూస్తున్నాడు. वो पिता को देख रहे ఆ हैं తండ్రితోటి మాట్లాడుతున్నాడు. वो पिता से बात कर रहे हैं తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించు అని చెప్తున్నాడు. पिता ये लोग क्या कर रहे हैं ये नहीं जानते इन्हें क्षमा कर दीजिए ఆయన క్షమించిన వాడుగాను और वो सिर्फ क्षमा करने वाला ఆయన
ప్రేమించిన వాడుగాను और सिर्फ प्रेम करने वाले नहीं, ఆయన బలిగా అర్పించబడి ప్రభు కొరకు ముందుకు వెళ్తున్నాడు. और वो अपने आप का बलि अर्पण करके वो प्रभु के लिए आगे बढ़ रहे हैं. ఆయన శిలువ మీద తన ప్రాణమును త్యాగం చేశాడు. उन्होंने सलीब के ऊपर अपने प्राण को उन्होंने त्याग कर తన दिया, శిష్యులతో ముందుగానే చెప్పాడు, और अपने चेलों से उन्होंने पहले से ही कहा था, నా ప్రాణమును పెట్టి మరలా నేను తీసుకుంటానని చెప్తున్నాడు ఆయన. और अपने प्राणों को रखकर मैं फिर से लूंगा करके कहते నేను हैं. సమాధులకు వెళ్లి మరలా బయటకు వస్తానని చెప్పాడు ఆయన. मैं कब्र में जाकर फिर से लौट कर आऊंगा करके నేను कहते हैं. మరణించి మరలా తిరిగి పునరుద్ధానుడవుతానని చెప్పాడు ఆయన. मैं मृत्यु को प्राप्त हो जाऊं, मृत्यु में जाऊंगा और फिर से पुनरुत्थान होकर ఆయన बाद में మరణాన్ని జయించి తన శిష్యులకు కనిపిస్తున్నాడు. और उन्होंने मृत्यु को जय करके वो चेलों को दिखाई देते हैं. ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ये देखो मैं पिता के पास गया, నేను మరలా మీ దగ్గరికి వస్తాను. मैं फिर से आपके पास నేను लौटूंगा. నా తండ్రి ఎక్కడైతే ఉంటున్నామో मैं और मेरे पिता जहाँ पर रहते అక్కడ हैं మీరు కూడా ఉండలాగునా वहाँ पर आप भी रहने के समान మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను మధ్యాకాశంలోకి వస్తానని చెప్పాడు आपको ఆయన. लेकर जाने के लिए मैं बीच आकाश में आऊंगा. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఇక్కడ तब तक हमने क्या करना है? यहाँ దేవుడి पर రాజ్యమును కట్టాలి. ఇక్కడ परमेश्वर के राज को यहाँ पर మన बांधना है. ఫీలింగ్స్ మనం చంపుకోవాలి, हमारे सारे फीलिंग्स को हमें స్వయాన్ని मारना చంపుకోవాలి, है. अपने आप को हमने मार ఆ देना దేవుని మహిమపరిచే విధంగా జీవించాలి. और उस परमेश्वर की महिमा करने योग्य కొందరు हमने जीना है. తిట్లు తినడానికి పిలువబడ్డ వారైతే और कुछ लोग जो है बातें सुनने के लिए अगर बुलाए गए దాని हैं, కొరకు నిలబడాలి. आपने उनके उसके लिए खड़ा కొందరు रहना है. దెబ్బలు తినడానికి పిలువబడినట్లయితే कुछ लोग जो है मार खाने के लिए बुलाए దాని गए కొరకు నిలబడాలి. उसके लिए खड़ा रहना है. కొందరు చంపబడడానికి పిలువబడినట్లయితే कुछ लोग अब मर जाने के लिए अगर बुलाए गए దాని हैं కొరకు నిలబడాలి. उसके लिए खड़ा रहना ఈ है. వాక్యంలో చూసినటువంటి వీరందరూ కూడా और ये वचन को देखे हुए इन सभी लोग, వారందరూ ప్రభు కొరకు చనిపోయిన వారై ఉన్నారు. वे सारे लोग प्रभु के लिए मरे हुए వారు लोग हैं. ప్రభుతో ఒక మాట అడుగుతున్నారు, वो प्रभु से एक बात कहते हैं, ఎంతవరకు 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 అని और అడుగుతున్నారు. कब तक और कब तक प्रभु? ఏమిటి ఎంతవరకు? क्या कब तक? మమ్మల్ని చంపిన వారి విషయంలో మాకు ఎప్పటి వరకు నువ్వు న్యాయం చేయకుండా ఉంటావు? हमें मारने वाले के विषय में आप कब तक न्याय करेंगे? అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? तब प्रभु क्या करेंगे? వెయిట్ అంటున్నాడు. प्रभु कहते हैं आप వెయిట్ అంటున్నాడు. इंतजार कीजिए. ఆగండి, ఎదురు చూడండి आप అంటున్నాడు. लोग इंतजार कीजिए. వీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ये लोग कहाँ पर हैं? బలిపీఠము క్రింద ఉన్నట్లు కనిపిస్తుంది. और बलि वो वेदी के नीचे हैं करके दिखाई ఎక్కడ देते ఉన్నారు మీరు? हैं. ये लोग कहाँ पर ఈ हैं? ఆత్మలు ఎక్కడ కనిపిస్తుంది మనకి? ये आत्माएं कहाँ? బలిపీఠము वो जो वेदी है క్రింద. उसके नीचे దాని दिखाई- క్రింద అంటే उसका नीचे का ఇది अर्थ है, బలిపీఠము, ये जो बलि की वेदी है దీని క్రింద లేరు వాడు. और इसके नीचे नहीं है. ఈ క్రింద ఉన్నట్లయితే ఏమవుతుంది? इसके अगर नीचे होते क्या होता? ఇదేమవుతుంది? ये क्या होता? అడిగిపోతారా? क्या वो नीचे పనిష్మెంట్ या दंड कहलाते? అవునా కాదా? वैसे ही होता. అవునా కాదా? మీ కాలు కింద ఎవరో కాలు ఉన్నది. आपके पैर के नीचे किसी और का पैर है. ఏమిటది? वो क्या है? ఏమంటారు? उसे क्या कहते हैं? ఆ వ్యక్తి ఏమంటాడు? वो వ్యक्ति क्या करेगा? మీ కాలు ఒక వ్యక్తి కాలు మీదకి ఎక్కింది, ఏమంటారు ఆ వ్యక్తి? आपका पैर जो है दूसरे व्यक्ति के पैर के ऊपर, వాట్ ఏ సాఫ్ట్ ఫీట్ అంటారా? क्या आप कहेंगे क्या सॉफ्ट फीलिंग है करके? आंखें दिखाई नहीं देता? సూర్దాస్ ఓకే, మొత్తం నుంచోలేదు కదా, क्या पूरा तो खड़ा नहीं था? ఒకసారి ట్రై చేద్దాం. एक बार వచ్చేస్తే మొత్తం నిలబడితే अब ऐसा अगर पूरा खड़ा रह जाए, alright. ఇప్పుడు మామూలుగా టచ్ అయితే ఫీలింగ్ రాదు, थोड़ा सा अगर टच होगा तो कोई फीलिंग नहीं आएगा. ఓకే, కేకలు రావు. वो जो चिल्लाहट है वो नहीं आएगा. మొత్తం ఎక్కేస్తే अगर पूरा चढ़ जाए तो చాలకి దిగు. बस हो गया, आप उतर जाओ. స్తోత్రం. हालेलुया. బయట వెళ్తూ ఉంటాం, ట్రైన్ లో వెళ్తూ ఉంటాం మనము, हम लोग बाहर जाते हैं, ट्रेन में जाते हैं, ఎవరితో ఇట్లా తగులుతుంది, थोड़ा सा पैर किसी का लग जाता है రియాక్షన్ వెంటనే వచ్చేస్తుంది. और रिएक्शन तुरंत ही आ जाता है. ఏ కెమిస్ట్రీ ల్యాబ్ లో అటువంటి రియాక్షన్ రాదు. और कोई भी केमिस्ट्री लैब में ऐसा रिएक्शन नहीं आता. ఏ రెండు కెమికల్స్ కలిసి అంత బ్లాస్ట్ అవ్వ ఎప్పుడు ఏ కెమిస్ట్రీ ల్యాబ్ లో. और ये कोई भी दो केमिकल मिलने से इतना ब्लास्ट नहीं होता कोई भी लैब में. ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. और तुरंत ही गुस्सा आ जाता है. అయితే మన భారతదేశంలో तो हमारे भारत देश में ఎక్కువ మంది और ज्यादातर लोग వెంటనే ఇట్లా ఇట్లా అంటారు. और तुरंत ही ऐसा करते हैं. అంటే నీ కోపం పెట్టుకోవాలని అర్థం. तो इसका अर्थ यह है कि आप गुस्सा नहीं रखना. అలా అనకపోతే अगर ऐसा नहीं करेंगे చూస్తానే ఉంటారు. और गुस्से से देखते रहे, ఇలా అన్నప్పుడు और जब भी ऐसा करते हैं టికి అంటారు. और ठीक है करके कहते हैं, ఆ చిన్న మాటల ఫీలింగ్స్ చచ్చిపోయాయి. और छोटी बात में वो जो फीलिंग्स है वो मर चुकी हैं. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మన ఫీలింగ్స్ చనిపోవాలి. हमारी फीलिंग्स जो है वो मर जाना है. ఆమేన్. హల్లెలూయా. आमेन. ఈ हालेलुया. పరలోక రాజ్యంలో ఈ ఆత్మలను చూపిస్తున్నప్పుడు और ये स्वर्ग राज्य में इन आत्माओं को जब दिखाते हैं, చాలా మంది అంటారు బలిపీఠం కింద కూర్చున్నారంటారు. और बहुत सारे लोग कहते हैं कि वेदी के नीचे बैठे हैं. బలిపీఠము అనేటువంటిది और वेदी का अर्थ क्या है? అది బలిని అర్పించేటువంటి ఒక స్థలము లేకుంటే ఒక టేబుల్ లాంటిది అది. और वो बलि अर्पण देने का एक स्थल है या फिर एक टेबल है वो. ఆ బలిని పైదాకా తీసుకొని వచ్చే ముందుగా और वो बलि को ऊपर
ऊपर लेकर आने से पहले దాని ముందు ఒక చిన్న స్టెప్ మీద దాన్ని పెడతారు. और उसके पहले एक सीढ़ी एक स्टेप के ऊपर उसे रखते हैं అక్కడ ఉంటుంది అది. और वो वहां पर रहता ఇది है బలిపీఠం ఈ హైట్ లో ఉన్నది. और भले वो वेदी जो है एक हाइट में है ఆ టేబుల్ ఎదురుగా ఉన్నది కదా. और वो टेबल जो आगे है ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ట్రే ప్లేస్ లో వీరి ఆత్మలు ఉన్నాయి. और वो टेबल के ऊपर जो ट्रे रखे हैं उस प्लेस में इनकी आत्मा है వారి ఆత్మలు కూడా ఒక గిన్నెలో పాత్రలో ఉన్నాయి. और उनकी आत्माएं भी एक कटोरे में है, एक बर्तन में అవి है ఎందుకు ఎదురు చూస్తున్నాయంటే और वो सॉरी ఆ ఆత్మలు ఎందుకు ఎదురు చూస్తున్నాయి? और वो आत्मा है किस लिए इंतजार कर रहे हैं? వారిని చంపిన వారికి మొదటిగా న్యాయం చేయాలి. और उन्हें मारे हुए लोगों को पहले न्याय करना వారికి है పనిష్మెంట్ ఇవ్వాలి. और उन्हें दंड देना है। రెండవది दूसरा వారి ఆత్మలు తీసుకొని వచ్చి దేవుడి ఎదుట ఈ బలిపీఠం మీద అర్పించాలి. और उनकी आत्माओं को लेकर आकर परमेश्वर के सामने ये बलि के वेदी के ऊपर उन्हें अर्पण करना యేసు है। ప్రభు తనను తాను పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్తున్నప్పుడు यीशु मसीह अपने आप को स्वर्गराज में लेकर जब जाते हैं, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పాడు. पिता मैं अपनी आत्मा को आपके हाथों में सौंपता ఆ हूं। ఆత్మ वो आत्मा ఆ బలిపీఠం మీదకు వెళ్ళింది. और वो वेदी के ऊपर गया, ఇక్కడ శిలువ మీద చనిపోయాడు. यहाँ पर सलीब के ऊपर मर కానీ गया, అర్పణ పరలోకములో దేవుడి సింహాసనం ఎదుట ఆ బలిపీఠం మీద लेकिन అర్పించబడుతుంది. अर्पण जो है स्वर्गराज में उस उनके सिंहासन के सामने वहां पर अर्पण किया అప్పుడు गया। పరలోకమంతా కూడా సంతోషంతో కేకలు వేశారు. तब स्वर्गराज पूरा खुशी के साथ एक चिल्लाहट, बड़ी ఇప్పుడు चिल्लाहट। వీరి ఆత్మలు अब इनकी जो आत्मा है బలిపీఠము దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాయి. और वेदी के सामने इंतजार कर रहे ఇప్పుడు हैं। వీరేం చేస్తున్నారు? अब ये लोग क्या कर रहे हैं? వారికి గాలాడకుండా పడుకోలేదు. వారు वे जो है उनको हवा लगने का बिना वो सोए नहीं, వారు సఫోకేషన్ తో కూర్చోలేదు అక్కడ. वो वहां पर सफोकेशन से बैठे వారు नहीं, సన్మానముతోటి ఎదురు చూస్తున్నారు సమయం కొరకు. वो अपने समय के लिए एक सम्मान के साथ इंतजार వారు कर रहे हैं। విశ్రాంతిలోకి ప్రవేశించారు. वो लोग विश्रांति में प्रवेश వారు किए हैं దేవుడి యొక్క రాజ్యంలో దేవుడి సాన్నిధ్యంలో ఉన్నారు ఇప్పుడు. और वो परमेश्वर के राज्य में परमेश्वर के सानिध्य में है। అయితే వారికి చేసినటువంటి కార్యములకు బదులుగా తీర్పు సమయం ఎప్పుడు అని అడుగుతున్నాడు. और उन्होंने जो काम किए हैं उनका मतलब उसका न्याय कब होगा करके అప్పుడు इंतजार ప్రభు ఏమంటున్నాడు? तब प्रभु क्या ఇంకా कहते हैं? కొంతమంది రావాలంటున్నాడు. कि और भी कुछ लोग आना है। ఎందుకో తెలుసా? किस लिए? ఎందుకో తెలుసా? पता है किस लिए? దేవుడు ఒక లోకాన్ని సృజిస్తున్నాడు వారి కొరకు. परमेश्वर एक संसार को बना रहे हैं उन लोगों के लिए। మనందరికి తెలుసు మనం కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్తున్నామని. हम सभी को पता है हम नए आसमान नए धरती के ऊपर जाने वाले మనందరికి हैं। తెలుసు మనం పరలోకానికి వెళ్తున్నామన్న సంగతి. हम सभी लोग जानते हैं हम लोग स्वर्गराज में जाने ఆ वाले हैं। పరలోకానికి వెళ్ళినప్పుడు और उस स्वर्गराज में जब అక్కడ जाएंगे ఎవరు సృజించబడరు, ఎవరు పుట్టరు. वहां पर किसकी सृष्टि नहीं की जाएगी, कोई वहां पर जन्म नहीं लिया जाएगा। అర్థమవుతుందని చెప్పే మాట మీకు. आपको पता है, आप समझ रहे हैं क्या? పరలోకములో క్రొత్త సృష్టి ఉండదు. और उस स्वर्गराज में नई सृष्टि नहीं रहेगी క్రొత్తగా ఎవరు కూడా పుట్టరు అక్కడ. और नए सिरे से कोई वहां पर जन्म नहीं लेगा। ఇక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్తున్నారు. यहाँ पर जो लोग रहते हैं यही लोग वहां पर जाएंगे। అయితే और ప్రభు కొంతమందిని ఒక చోట కొంతమందిని ఒక చోట పెడుతున్నాడు. प्रभु कुछ लोगों को एक जगह कुछ लोगों को दूसरी जगह रख रहे हैं। అందులో ఒక గుంపు ఉన్నది. और उसमें एक झुंड है, ఆ గుంపులో उस झुंड में 1,44,000 మంది కనిపిస్తున్నారు. 1,44,000 लोग वहां पर दिखाई पड़ते हैं। 44,000 44,000 वहां पर రైట్. दिखाई- 1,44,000 మంది కనిపిస్తున్నారు అక్కడ. और 1,44,000 लोग वहां पर दिखाई पड़ते ఎవరు हैं। వారు? वे लोग कौन है? ఈ భూలోకములో इस धरती के ప్రభు ऊपर కొరకు పరిశుద్ధముగా జీవించిన और వారు प्रभु के लिए पवित्र रूप में जिए हुए लोग हैं। ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి ముందుకు వెళ్తున్నారు. और भी पवित्र जीवन जीने के लिए आगे बढ़ ఆ దేవుడి యొక్క రహస్యములను తెలుసుకున్న వారు, और वो परमेश्वर के रहस्य को जाने हुए ఆ लोग हैं। దేవుడి రాజ్యమును భూమి మీద కట్టిన వారు, और उस परमेश्वर के राज को धरती पर बनाए ఆ हुए लोग। దేవుడు వారికి ఒక క్రొత్త పాటను ఇస్తున్నాడు. और वो वहां पर परमेश्वर एक नया सीख उन्हें दिखाते हैं, सिखाते हैं। నయ గీత పాట ఇస్తున్నాడు. एक नया गीत उन्हें देता है। ఆ పాట 1,44,000 మంది తప్ప ఎవరు పాడలేరు. और वो जो गीत है वो 1,44,000 लोगों के अलावा और कोई नहीं गा వారి सकता। గురించి తర్వాత మరలా చెప్తాను నేను उनके ఎప్పుడన్నా. विषय में मैं बाकी आगे कभी बताऊंगा। దేవుడు ఒక చిన్న గుంపుని తీసుకొని వెళ్ళడం లేదు. परमेश्वर एक छोटा झुंड को समूह को लेकर नहीं जा रहा है। ఈ హతసాక్షులతో అంటున్నారు, और ये जो मारे गए हैं, जो मारे गए लोग हैं వారితో ఏమంటున్నాడు? और उनसे ये कहते हैं మీకు కొంతమందిని జత చేస్తానంటున్నాడు. मैं आप लोगों के साथ कुछ लोगों को और जोड़ूंगा, ఇంకా కొంతమంది తీసుకొని వస్తున్నాడు. और कुछ लोगों को ఇంకా जोड़ूंगा, కొంతమంది తీసుకొని और వస్తాను. कुछ लोगों को जोड़ूंगा। అనేక మంది వారి ప్రాణాలు ప్రభు కొరకు అర్పిస్తున్నారు. और अनेक लोग जो है उनके जो प्राण है वो प्रभु के लिए समर्पण कर వారి रहे हैं। ఆత్మలన్నీ బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాయి. उनकी सारी आत्माएं जो है वो वेदी के पास आ जाते ఆ हैं। పిలుపు నీకున్నట్లయితే अगर वो बुलावट आपके लिए ఆ होगी పిలుపు కొరకు ముందుకు కొనసాగు. और वो बुलावट के लिए आप आगे
आगे बढ़ो ఎలాగ వెళ్ళాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, और कैसे आगे बढ़ना है परमेश्वर आपको ఏమి चलाएगा చేయాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. क्या करना है परमेश्वर आपको आगे రెండు चलाएगा బాధ్యతలు నీకు ఉండాలి. दो जिम्मेदारी आपकी होनी चाहिए ఒకటి एक जो है నీకు సంబంధించింది, आपके संबंध में है రెండవది दूसरा దేవుడు రాజ్యానికి और సంబంధించి. परमेश्वर के राज के संबंध में है। నోటితోటి పలకవద్దు, और मुंह से बात नहीं करना है ఆయన రాజ్యాన్ని కట్టు. और उनके राज को बांधना है నోటితోటి మాట్లాడవద్దు, मुंह से बात नहीं करना ఆయన है రాజ్యాన్ని కట్టడానికి ముందుకు వెళ్ళు. उनके राज को बांधने के लिए आप आगे ఆ बढ़ना है। రాజ్యంలో దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. और उस राज में परमेश्वर आपको अच्छे से इस्तेमाल करने के लिए ఆ आपको పరిశుద్ధాత్మనికి అభిషేకాన్ని మీదకి और తీసుకొస్తున్నాడు. वो पवित्र आत्मा का अभिषेक आपके ऊपर लेकर आते దేవుడి हैं కొరకు సిద్ధముగా ఉండు, और परमेश्वर के लिए आप तैयार होकर ఆయన रहिए। కొరకు పని చేస్తూ ఉండు, उनके लिए आप काम करते ఆయన जाए రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉండు. उनके राज के लिए आप प्रयास करते దేవుడు जाए అందరిని ఆస్వాదించును గాక. परमेश्वर सभी को आशीष से भर दे।